హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా మన భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద సుప్రీంకోర్టులో ఉండే ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేయడమే జరిగింది. ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎందుకు అంటే మన భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మన భారతదేశ రాజ్యాంగానికి రక్షణ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగింది కాబట్టి ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటనని మన భారతదేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, అలాగే మన భారతదేశంలోని రాజకీయ నాయకులు అందరూ కూడా ఖండించడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ ఘటన అనేది ఇప్పుడు రాజకీయ మలుపైతే తిరిగిందనమాట. ముఖ్యంగా అంబేద్కరిస్టులు వర్సెస్ సనాతనవాదులుగా ఈ ఘటన అనేది మారిపోయింది. ప్రధానంగా అంబేద్కరిస్టులు అంటే దళిత వర్గాల వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే భారతదేశ చరిత్రలోనే బిఆర్ గవాయ్ రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి. అంటే భారతదేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎంతోమంది అగ్రవర్ణ వ్యక్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారులే, కానీ దళిత వ్యక్తి రెండో వ్యక్తి అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 2007లో కేజీ బాలకృష్ణ సంథింగ్ ఆయన పేరు ఏదో ఉండే ఒక ఆయన చేసిండు. ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు దళిత వ్యక్తి చేస్తుండు. అయితే ఈయన అత్యున్నత పదవిని అధిరోహిస్తే కొంతమంది సనాతనవాదులు ఓర్చుకోలేక ఈయన మీద చెప్పుతో దాడి చేశారు అని చెప్పేసి ముఖ్యంగా అంబేద్కరిస్టులు అలాగే దళిత వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. దీని మీద సనాతనవాదులు ఏమంటారు అంటే ఆయన విష్ణుమూర్తి మీద వ్యాఖ్యలు చేసినందుకే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి ఒక రకంగా ఈ ఘటన అనేది రెండు వర్గాల మధ్య రాజకీయ రంగు అయితే పులిమిందనమాట. ప్రధానంగా అంబేద్కరిస్టులు దళిత వర్గాల వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఇన్నాళ్ళల్లో ఏ వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి మీద కూడా షూతో దాడి జరగలేదు, కానీ రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ మీదే ఎందుకు దాడి జరిగింది, దీని వెనక ఏవో శక్తులు పనిచేసినాయి, కావాలనే ఆయన్ని అవమానించారు అని చెప్పేసి ఒక వర్గం, ముఖ్యంగా దళిత వర్గాలు అయితే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.